హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లందరూ వెంటనే ఈ కార్డు తీసుకోవాలి. మరి ఈ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి సీనియర్ మిత్రులతో అయితే పెన్షనర్లతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం మరియు సౌలభ్యం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 60 సంవత్సరాలు పైబడిన అర్హులైన పౌరులకు మరియు స్త్రీలకు ఇద్దరికీ కూడా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డు కేవలం గుర్తింపు పత్రంగా కాకుండా రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా వృద్ధులకు అందుబాటులో ఉన్న అనేక ప్రయోజనాలు, రాయితీలు మరియు సౌకర్యాలను సులభతరంగా పొందేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు వృద్ధులకు అధికారిక గుర్తింపును అందించడం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో వారికి లభించే రాయితీలు, ప్రయోజనాలను సులభంగా యాక్సెస్ చేసుకునేలాగా చేయటము, వివిధ సేవల వద్ద ఆస్పత్రులు, బ్యాంకులు మొదలైనవి ప్రాధాన్యత లభించేలాగా చూడటము, అత్యవసర సమయాల్లో సంప్రదించవలసిన వారి వివరాలను కార్డుపై అందుబాటులో ఉంచటం ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట కార్డ్ యొక్క. అలాగే అర్హతలు, ఈ కార్డ్ పొందేదానికి అర్హతలు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ నివాసి, ఏపీ రెసిడెంట్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి 60 లేదా 60 పైన ఏజ్ అయితే కలిగి ఉండాలి. సీనియర్ సిటిజన్ కార్డ్ ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటనేది చూద్దాము. మొదటిది రైల్వే ప్రయాణ రాయితీలు. రైల్వే ప్రయాణ ఛార్జీలపైన 60 ఏళ్లు పైబడిన పురుషులకు మరియు 58 ఏళ్లు పైబడిన మహిళలకు టిక్కెట్‌లో 40% రాయితీ లభిస్తుంది. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి 50% వరకు టిక్కెట్‌లో రాయితీ లభిస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారమే. ఇక బస్సు లేదా ఈ విమానం ప్రయాణాలు, కొన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు, ఆర్టీసీ సంస్థలు మరియు విమాన సంస్థలు, ఎయిర్ డిపార్ట్‌మెంట్ సీనియర్ సిటిజన్‌లకు రాయితీలను అందిస్తాయి. ఈ కార్డును చూపించడం ద్వారా ఆయా సంస్థల నిబంధనల మేరకు రాయితీనైతే పొందవచ్చు. మూడోది ఆరోగ్య సంరక్షణ. ప్రభుత్వ మరియు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఓపీ కౌంటర్లు, పరీక్షల వద్ద ప్రత్యేక క్యూ లైన్‌లు లేదా ప్రాధాన్యత లభిస్తుంది. కొన్ని ల్యాబ్‌లు, ఫార్మాలలో ఫార్మసీలలో డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే బ్యాంకింగ్ మరియు ఆర్థిక ప్రయోజనాలు. బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లపై అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్‌లకు 60 సంవత్సరాలు పైబడిన వారికి మరియు సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 80 ఏళ్లు పైబడిన వారికి అధిక పన్ను మినహాయింపు పరిమితులు వర్తిస్తాయి. ఇక ప్రభుత్వ పథకాలు, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హతను సులభంగా నిరూపించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలకు సంబంధించి ప్రక్రియలో సహాయకారిగా అయితే ఈ కార్డు ఉంటుంది. ఇతర ప్రయోజనాలు మ్యూజియంలు, పార్కులు, చారిత్రాత్మక ప్రదేశాలు, కొన్ని సినిమా హాళ్లలో ప్రవేశ రుసుములో రాయితీ లేదా ఉచిత ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది సంబంధిత సంస్థ నిబంధనల మేరకు. ఇకపై ఈ కార్డు అత్యవసర సంప్రదింపు వ్యక్తి అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఆ యొక్క పర్సన్ నేము, ఫోన్ నంబరు ముద్రించబడి ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. దరఖాస్తు ప్రక్రియ. మరి ఈ కార్డు ఇలాంటి ఇంత బెనిఫిట్ ఉన్నటువంటి కార్డును అప్లై చేసుకోవడానికి కేవలం గ్రామ సచివాలయం ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లేదా సంబంధిత సిబ్బంది ద్వారా ఏపీ సేవా పోర్టల్‌లో లాగిన్ అయ్యి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తుదారు సచివాలయానికి వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా బయోమెట్రిక్, ఐరిష్ అథెంటికేషన్ అయితే అవసరమవుతాయి. మరి అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు తప్పనిసరి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే వయసు ధృవీకరణ పత్రం. అంటే ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ, వయస్సు స్పష్టంగా ఉంటే, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్డు, ఎన్టీఆర్ భరోసా కార్డ్ అది ఉంటే, లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్
లేదంటే పాస్‌పోర్టు, లేదంటే పాన్ కార్డ్ వంటి ఇతర అధికారిక పత్రాలను సచివాలయ సిబ్బంది సూచన మేరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ గ్రూప్ వివరాలు కూడా కార్డుపై ముద్రించడం కోసం మనము మన బ్లడ్ గ్రూప్ ఏందనేది చెప్పాల్సి ఉంటుంది. సో, పేరు మరియు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అంటే మీకు అత్యంత సన్నిహితమైన మీరు ఎమర్జెన్సీలో ఎవరికి కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటారో వారికి వారి పేరు, ఫోను నంబరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ మొబైల్ నంబర్ అయితే ఉండాల్సి ఉంటుందండి. దరఖాస్తుదారుది లేదంటే కుటుంబ సభ్యులదో ఎవరో ఒకరిదైనా సరే ఓటీపీ ధృవీకరణ కోసం మరియు జనరల్ కమ్యూనికేషన్ కోసం అంటే ఏవైనా మనకు మెసేజ్‌లు అలాంటివి రావడానికి. ఇక దరఖాస్తు రుసుము, అప్లికేషన్ ఫీజొచ్చేసి సేవ కోసం ప్రభుత్వం నామమాత్రపు రుసుముగా రూ. 40 వసూలు చేస్తుంది. ఖచ్చితమైన మొత్తం సచివాలయంలో అయితే నిర్ధారించుకోవాలి. దరఖాస్తు స్టేటస్ మరియు కార్డు జారీ, రిజిస్ట్రేషన్ సచివాలయంలో దరఖాస్తు నమోదు చేయగానే దరఖాస్తుదారునికి ఒక అప్లికేషన్ ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన రసీదు అనేది మనకు ఇస్తారు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ప్రాసెసింగ్ సమయం దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి దానిని పరిశీలించి సాధారణంగా 7 పని దినాల్లోపు ఆమోదిస్తారు. ఇక స్టేటస్ చెక్ దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఐడీని ఉపయోగించి ఏపీ సేవా పోర్టల్ లేదా సచివాలయ వెబ్‌సైట్‌లో చెక్ చే లి స్టేటస్ చెక్ లింక్ ద్వారా తమ స్టేటస్‌నైతే చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఇక కార్డు ప్రింటింగ్ ఒకవేళ మనకు అప్రూవల్ అయినట్టయితే దరఖాస్తుదారు ఆమోదం పొందిన తర్వాత సచివాలయంలోనే కార్డును ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రస్తుతం ప్రభుత్వ భౌతిక ప్లాస్టిక్ కార్డులను జారీ చేయటం లేదు. ఆమోదం పొందిన కార్డు వివరాలతో కూడిన డిజైన్ పేపర్‌లో ప్రింట్ చేసి ఇస్తూ ఉన్నారు. మరి కలర్ ప్రింట్ మరియు లామినేషన్ సచివాలయంలో కలర్ ప్రింట్ సౌకర్యం లేదు. ఉంటే కలర్ ప్రింట్ తీసుకోవడం మంచిది. దానిని బయట నెట్ సెంటర్‌లో మీ సేవా కేంద్రాల్లో ఏటీఎం కార్డ్ సైజులో కత్తిరించి లామినేషన్ చేయించుకోవచ్చు. పీడీఎఫ్ సౌకర్యం సచివాలయంలో కలర్ ప్రింట్ లేకపోతే ఇక ఆమోదం పొందినటువంటి కార్డ్ యొక్క పీడీఎఫ్ ఫైల్‌ను మీ వాట్సాప్‌కు పంపమని కోరవచ్చు. దాన్ని మీరు బయట కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకోవచ్చు. సో, ఆంధ్రప్రదేశ్‌లోని 60 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కేవలం రూ. 40 నామమాత్రపు రుసుముతో లభించే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ వృద్ధులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఈ కార్డు వృద్ధుల దైనందిన జీవితంలో సౌలభ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట. సో, కాబట్టి ఈ కార్డు సంబంధించి ఎన్నో ఉపయోగాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్డ్‌ను ఎవరికైనా లేనట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయం ద్వారా మాత్రమే ప్రాసెసింగ్ అనేది చేయబడుతోంది.